హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ అనే బ్రౌజర్ని రిలీజ్ చేశారు. దాని గురించి అందరికీ యూస్ కేసెస్ తెలియజేద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. సో గూగుల్లోకి వెళ్ళి కామెట్ బ్రౌజర్ బై పర్ప్లెక్సిటీ అని సెర్చ్ చేయండి. ఆ వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేస్తే ఇట్ విల్ టేక్ అస్ టు ద పర్ప్లెక్సిటీ అఫీషియల్ సైట్. అక్కడ నుండి మనం ఈ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ కామెట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఆ తర్వాత డౌన్లోడ్ అయిన .exe ఫైల్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి ఆ ఫైల్ ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్ ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అనేది లైక్ 1 to 2 minutes తీసుకుంటుంది అంతే. ఆ తర్వాత లాంచ్ కామెట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇట్ విల్ ఓపెన్ ద కామెట్ బ్రౌజర్ విత్ నైస్ యానిమేషన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. దెన్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ మనం మన ఎగ్జిస్టింగ్ బ్రౌజర్ నుండి బుక్ మార్క్స్ కానివ్వండి లేదా బ్రౌజింగ్ హిస్టరీ ఎవ్రీథింగ్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సో ఐఎమ్ ఇంపోర్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఆ తర్వాత మనం ఇక్కడ మన నేమ్ అండ్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రౌజర్కి మన ఇష్టం వచ్చిన ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ కంటిన్యూ. దెన్ ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఇస్తాయి. మీ ప్రిఫరెన్స్ని బట్టి ఆ టాస్క్ బార్ని పిన్ చేసుకోవడం లేదా బ్రౌజర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వడం యాజ్ పార్ట్ ఆఫ్ విండోస్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్, ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీ ప్రిఫరెన్స్ని బట్టి సెటప్ చేసుకోండి. దెన్ క్లిక్ ఆన్ స్టార్ట్ కామెట్. ఇట్ విల్ ఓపెన్ ద కామెట్ బ్రౌజర్ అండ్ ఆ తర్వాత డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తూ సెట్టింగ్స్ కూడా ఓపెన్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సెట్ ఇట్ ఎస్ ఎ డిఫాల్ట్ బ్రౌజర్, ఇగ్నోర్ ఇట్. దెన్ కామెట్ బ్రౌజర్ ఓపెన్ అయినాక మనం పర్ప్లెక్సిటీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. నేను నా గూగుల్ అకౌంట్ యూస్ చేసి పర్ప్లెక్సిటీ దానిలోకి లాగిన్ అవుతున్నాను. వన్స్ లాగిన్ అయినాక మనం పర్ప్లెక్సిటీ హోమ్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుండి వీ కెన్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ స్టఫ్. నేను ఇప్పుడు పర్ప్లెక్సిటీలో అసిస్టెంట్ ఫీచర్ని ఎలా యూస్ చేసి మనం ఏదైనా టాస్క్ని ఆటోమేట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే అమెజాన్లో యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 3 ప్రోడక్ట్ని ప్లేస్ చేసి ఆ కార్ట్లోకి సెర్చ్ చేసి కార్ట్లోకి యాడ్ చేసి పేమెంట్ పేజ్కి తీసుకెళ్ళమని ప్రాంప్ట్ ఇచ్చాను. సో అది ఎలా చేస్తుంది అనేది ఒకసారి మీరే చూడండి. నేనైతే కర్సర్ మూవ్ చేయట్లేదండి, అక్కడే ఉంది. ఆల్రెడీ అది ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం amazon.in పేజ్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి ఆటోమేటిక్గా అదే ఎయిర్పాడ్స్ ప్రో 3 కోసం సెర్చ్ చేసుకుని దాన్ని కార్ట్లోకి యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్కి తీసుకెళ్ళి అక్కడ నా ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. అది మళ్ళీ కార్ట్లోకి బ్యాక్కి వెళ్ళి అక్కడ ఇంకేమైనా కూపన్స్ అవైలబుల్ ఉన్నాయేమో చెక్ చేసి ఆ డిస్కౌంట్స్ అప్లై చేయమని నేను ప్రాంప్ట్ ఇచ్చాను. మీన్వైల్ నేను ఇంకొక ఐటెం చూశాను కార్ట్లో, అలాగే ఆ ఐటెంని కూడా రిమూవ్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాను నేను. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాంప్ట్ అది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ని డిలీట్ చేస్తుంది కార్ట్ నుండి. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో 3కి ఏమైనా కూపన్స్ అప్లై చేయడానికి ఉన్నాయేమో టెస్ట్ చేసి అప్లై చేస్తుంది ఏమైనా అవైలబుల్ ఉంటే. ఇదనే కాదండి, ఇదే విధంగా మన డైలీ డే టు డే టాస్క్ చాలా వరకు ఆటోమేట్ చేయొచ్చు ఈ కామెట్ బ్రౌజర్ బై పర్ప్లెక్సిటీ యూస్ చేసి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.